అమరావతిలో రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ప్లాట్లు తీసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో అప్పట్లో రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళకి ప్రస్తుతం ఆ ప్లాట్లకు సంబంధించి అభివృద్ధి పనులకి టెండర్లు పిలుస్తున్నారు. ఇది రకంగా అంటే అభివృద్ధి అనేది ఇంకా స్టార్ట్ అవబోతోంది. టెండర్లు ఓకే అయిపోయినాయి అంటే స్టార్ట్ అవుతుంది. చాలా శరవేగంగానే జరుగుతున్నాయి పనులు. ప్రధానంగా అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్లలో ఇప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించాలి కాబట్టి దానికి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. మొత్తం 6 జోన్లలో ఇప్పుడు అభివృద్ధి పనులకు టెండర్ల ప్రకటన విడుదల చేశారు. రహదారులు, తాగునీటి సరఫరా, నీటి శుద్ధి ప్లాంట్లు, అలాగే విద్యుత్తు, అలాగే గ్యాసు, అలాగే మురుగునీరు సంబంధించి తదితర అవసరాలకు సంబంధించి డక్ట్లు ఏవైతే ఉంటాయో, అలాగే పైప్ లైన్ల నిర్మాణం, మొక్కలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ మౌలిక సదుపాయాలు అంటే ఇవన్నీ వస్తాయి. మొక్కల పెంపకం, అలాగే గృహ నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు చేపట్టాల్సి ఉంటుంది. మార్చి 6 వరకు అయితే టెండర్లు సేకరించబోతున్నారు. గుత్తేదారులకు పనులు అప్పచెప్పిన తర్వాత కూడా టార్గెట్ ఇస్తారు త్వరగా పూర్తి కావాలని. ఇందులో ప్రధానంగా ఏ జోన్లలో అంటే మొత్తం 6 జోన్లలో ప్రధానంగా జోన్ 7, జోన్ 9, జోన్ 9A, జోన్ 10, జోన్ 12, జోన్ 12A. అంటే ఇందులో ఏ గ్రామాలు వస్తున్నాయంటే జోన్ 7లో లింగాయపాలెం, ఉద్దండరాయనపాలెం, వెలగపూడి, మందడం. ఇక్కడ టెండర్ అంచనా విలువ 1235.52 కోట్లు. అలాగే లింగాయపాలెం, మాల్కాపురం, మందడం, శాఖనూరు, ఐనవోలు, నేలపాడు, కొండమరాజుపాలెం, వెలగపూడి ఇక్కడ 2774 కోట్లు. ఇది జోన్ 9లోకి వస్తుంది. ఇక జోన్ 9A కృష్ణాయపాలెం, వెంకటపాలెం, మల్కాపురం, ఉద్దండరాయనపాలెం, మందడం ఇక్కడ 1817 కోట్ల రూపాయలకి టెండర్లు అంచనా అనమాట. అలాగే ఐనవోలు, కృష్ణాయపాలెం, కూరగల్లు, మందడం, నవలూరు ఇక్కడ 1487.50 కోట్లు. ఇది జోన్ 10లోకి వస్తుంది. ఇక జోన్ 12, 12A కూరగల్లు, నవలూరు, నిడమర్రు, ఇది జోన్ 12 2949 కోట్లు. జోన్ 12Aలో కూరగల్లు, నిడమర్రు ఇక్కడ 2159 కోట్లు అంటే అంచనా అనమాట. ఇవి త్వరగా పూర్తయిపోతే వాళ్ళు చెప్పినట్టు రిటర్న్ ఫ్లాట్లు అనమాట. ఇవి అప్పట్లో చెప్పారు కదా రైతులకు రిటర్న్ ఫ్లాట్లు ఇస్తామని. అది పూర్తిగా డెవలప్ చేసి అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి రిటర్న్ ఫ్లాట్లు ఇవ్వడం. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తయితే అమరావతి అభివృద్ధి దశలో మరొక కీలక అడుగు పడినట్టు అని చెప్పుకోవచ్చు.